ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా పల్లవి, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను మావయ్య. నీకక్కడంతా బానే ఉంది కదా? అక్కకేంటి మావయ్య, ఆ ఇంట్లో మహారాణిలా ఉంటుంది. అవును మావయ్య, మహారాణిలా ఉన్నాను. అమ్మా పల్లవి, భోంచేశావా? చేశాను మావయ్య. ఏంటమ్మా ఏదో ఇబ్బందిగా మాట్లాడుతున్నావు? ఇబ్బందేం లేదు మావయ్య, మీరు నా మీద... గోపి, ఇటివ్వు. పల్లవి, బెంగ పెట్టుకున్నారు కదా? మీ మావయ్య మాట వినగాని నువ్వు మెత్తబడిపోయావా? ఇక్కడ వాడు నీ గురించి బెంగ పెట్టుకుని తిండి మానేసి బాధగా ఆలోచిస్తున్నాడు. ఇదిగో ఇస్తున్నాను, నువ్వే మాట్లాడు. అమ్మా, అవన్నీ ఎందుకు పల్లవితో చెప్పడం? అమ్మ పల్లవి, ఏం లేదమ్మా, ఆకలి అనిపించక ఇంకా తినలేదంతే. భోంచేశావు కదా? చేశాను మావయ్య. వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మావయ్య మావయ్య, నేను మాట్లాడతానివ్వా? ఒక్క నిమిషం. అమ్మ పల్లవి, అన్వేషిస్తున్నాను, మాట్లాడు. ఏయ్ రాక్షసి, ఎక్కడికి వెళ్ళిపోయావే? కంటికి కూడా కనిపించలేదు. పెళ్లిలో పక్కనే ఉండమని చెప్పాను కదా. అక్క, నువ్వు కూడా ఏంటి అమ్మమ్మలాగా? నీ రాకుమారుణ్ణి చూస్తూ ఉండొచ్చు. ఇంకా మా పల్లవికి ప్రేమ పొంగిపోతుంది కదా. అనుష, ఎందుకే బుర్ర తింటావు? అవును, మీరందరూ భోంచేశారా లేదా? మావయ్య పల్లవి ఆకలి ఎయ్యట్లేదు అనడంతో నీతో మాట్లాడిస్తే అయినా సెట్ అవుతారని కాల్ చేశాను. సరే, ఒకసారి మావయ్యకివ్వు. లేదు పల్లవి, నీ మాట వినగానే మావయ్య మొహం వెలిగిపోతుంది ఇక్కడ. ఇంతకీ బావగారు పక్కన లేరా? ఏయ్ ఇటీ, అయ్యాయా మీ అమ్మలక్కల ముచ్చట్లు? పల్లవి, ఇద్దరూ వేర్వేరుగానే పడుకున్నారా? అలాగే పడుకున్నామమ్మమ్మ. అలాగే పడుకోండి, నేను చెప్పే వరకు. అర్థమవుతోందా? అర్థమవుతుందమ్మమ్మ. సరే పల్లవి, లేట్ అవుతోంది, ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్. పడుకో. ఆగమ్మమ్మ, నేను మాట్లాడాలి. పెట్టేశాను, అది పడుకోవద్దా? ఇప్పుడు నీ ఎదురుగా లేదు, అత్తారింట్లో ఉంది. ముందులా గంటలు గంటలు మాట్లాడితే ఎలా కుదురుతుందే? అమ్మమ్మ, అసలు నీ మొగుడు ఎలా పడ్డాడు నీతో? ఏయ్, నిన్ను నడు.
ఏమంటుకుంది? ఏంటి పొగ? పల్లవి, ఏంటిదంతా? అసలు నువ్వెక్కడున్నావేంటి? నా రూమ్లో ఏం పని నీకు? శ్రీవారు, నిద్రలో నుంచి లేచారా, కోమాల నుంచి లేచారా? ఈ సోడా బుడ్డతో నాకు పెళ్ళైంది కదా. అబ్బా పల్లవి, ఏంటిదంతా? దేవుడి ధూపమండి. చీడలు పీడలు ఉంటే పోతాయి, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ దూరం పెట్టు. ఆ దేవుడు పొగతో కళ్ళు మండిపోతున్నాయి. అదేంటి శ్రీవారు? పల్లవి, నన్ను క్వశ్చన్ చేయకు. నాకు ఈ ధూపం పొగ పడదు. ముందు పక్కకి తీ. అసలైనా నా పర్మిషన్ లేకుండా రూమ్ అంతా ఏంటిదంతా? ముందు తెలుసుకోవాలి కదా. నీ పాటికి నువ్వు ధూపం వేసేసరికి ఆ పొగ రూమ్ అంతా కమ్మి బ్రీత్ అందుక నా నిద్రంతా పాడైపోయింది. సరే శ్రీవారు, ఇంకెప్పుడు ఇలా చేయకు, నాకు పడదు. ఇలా ఎలర్జీ వచ్చే పనులు చేయటం ఇక మానుకో. సరే మహానుభావా, అర్థమైంది. వెళ్ళిపో. సారీ అలవాట్లో పొరపాటు. ధూపం తీసుకొని వెళ్ళిపోతున్నాను. పల్లవి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏం పడుకుంటుందిలే వదినా, కొత్తిల్లు కదా, కాస్త అలవాటు పడాలి. పల్లవి, అటు వెళ్ళి నిలబడు. నిన్నే పల్లవి, వెళ్ళి నిలబడు. పల్లవి, తను మన సర్వెంట్. సుజాత, పల్లవికి ఇంట్లో ఎవరెవరేం తింటారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టైమింగ్స్ ఏంటి, కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలో అవన్నీ చెప్పు. నీ పేరేంటి? సుజాత అమ్మా. పల్లవి, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ. పని మనిషి చీర కూడా పల్లవి చీరలాగే ఉంది. నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు సుజాత. అర్థమైంది కదా పల్లవి, మన సర్వెంట్ నీకు అన్నీ చెప్తుంది, ఫాలో అయ్యి చేసుకో. ఈ ఇంటికి తగ్గట్టుగా ఎవరికి ఏం కావాలో చూసుకో. చూసుకోదు. ఆ పనులన్నీ పల్లవి ఎందుకు చేస్తుంది? ఏ
ఎందుకు చేయదు? చేయదు వదినా. పల్లవి నా భార్య, ఈ ఇంటి కోడలు. ప్రస్తుతానికైతే తను చేయదు. లేదు అవసరం అనుకుంటే ఇంకొక పని మనిషిని పెట్టండి. అంతేకాని ఈ పనులని దయచేసి పల్లవికి అప్పచెప్పకండి. ఏంటొదినా, పెళ్ళానికి పనులేం చెప్పొద్దంటున్నాడు? అప్పుడే ఐస్ అయిపోయాడా ఏంటొదినా? రాత్రి చేప మీద పడుకుంది కదా, కొంపతీసి మనం వెళ్ళగానే చేప వదిలేసి చరణ్ బెడ్రూమ్లోకి వెళ్ళదు కదా? అదే నాకు అర్థం కావట్లేదు. నాకే ఎదురు తిరిగి మాట్లాడతాడా? చూస్తా వీళ్ళ సంగతి. చరణ్, ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నావు. నీ పెళ్లి రోజుకి ముందు డ్రింక్ చేసినప్పుడు కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. అప్పుడే అడిగాను, ఏదో చెప్పబోతూ ఆగిపోయావు. తర్వాత కూడా నిన్ను అడిగినా నాకు సరిగ్గా సమాధానం చెప్పకుండా దాటేశావు. అయ్యో లేదన్నయ్యా, నువ్వేదో అనవసరంగా ఆలోచిస్తున్నావు. లేదు చరణ్, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది. పెళ్లిలో కూడా అంత హ్యాపీగా కనిపించలేదు. ఇంట్లోకి పల్లవితో వస్తూ ఇష్టం లేనట్టు బిహేవ్ చేశావు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. చెప్పు చరణ్, నీ డిస్టర్బెన్స్కి కారణం ఏంటి? ఈ అన్నయ్య ఉన్నాడు కదా, చెప్పు. అన్నయ్య అదేదో చిన్న మూడ్ స్వింగ్స్ అంతే. ఎందుకలా మూడాఫ్ అవుతున్నావు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎంత హ్యాపీగా ఉండాలి. పెళ్ళైన కొత్త, అసలు ఆ జోష్ ఏమైంది నీలో? మమ్మల్ని చూడు, నీ వదిన నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. ఆ గోపి వల్ల నీ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనే అన్నయ్య నా బాధ నీకెలా చెప్పుకోగలను? చూడు చరణ్, నీ వదిన నన్ను డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా అని ఏ రోజైనా తనని నేను కోపడ్డం చూసావా? మేమెంత హ్యాపీగా ఉంటాం. అసలు స్టార్టింగ్లో మీ వదిన నేను ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? అసలు వదిలిపెట్టి ఉండేవాళ్ళమే కాదు. అలాంటిది మీది లవ్ మ్యారేజ్, ఎంత ప్రేమగా ఉండాలి. అసలు ఇంట్లోకొస్తూ ఆ కొంగుముడి నుంచే చిరాకు పడుతూ ఉన్నావు. అసలేంట్రా నీ ప్రాబ్లం? అనయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. తప్పక చేసుకున్నాను. అసలు తనని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది. అసలు జరిగింది ఏమిటంటే
బావగారు కాఫీ తీసుకోండి. షుగర్ సరిపోయిందో లేదో చూడండి బావగారు, లేదంటే కలిపి తీసుకొస్తాను. సరిపోయిందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి కాఫీ తాగాను. థ్యాంక్ యూ బావగారు. ఇప్పుడు చెప్పు చరణ్, ఎవరినో ప్రేమించానన్నావు, ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. రే, అసలు నువ్వు ప్రేమించింది పల్లవిని కాదా? మరి ఇంకెవరిని? ఎవరినో ప్రేమిస్తే మరి పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు చరణ్. అయ్యో అయ్యో అన్నయ్య, అదేం కాదు. మరెందుకు డిస్టర్బెన్స్ గా ఉన్నావు? అరే ఇది లైఫ్ రా, క్లారిటీగా చెప్పు. అన్నయ్య, నేను చెప్పింది నా సిచ్యువేషన్ కాదన్నయ్య, అది నా ఫ్రెండ్ గురించి. ఎంత టెన్షన్ పెట్టావు చరణ్, నీ ఫ్రెండ్ గురించా? అవునన్నయ్య, వాడు తప్పని పరిస్థితుల్లో ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పోన్లే చరణ్, ఒక్క క్షణం నువ్వనుకునే భయపడిపోయాను. అయ్యో అదేం కాదన్నయ్య, వాడు నన్ను కలిసి చాలా స్ట్రగుల్ అయ్యాడు. వాడి బాధ చూసి అదే ఆలోచనలో ఏదో మూడీగా ఉండి నీతో అలా. నీకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు కదా? అయ్యో నాకేం లేదన్నయ్య, నాకేం డిస్టర్బెన్స్ ఉంటుందన్నయ్య. ఉంటే నేను నీకు చెప్తాను కదా. ఓకే చరణ్, టేక్ కేర్ రా. ఓకే అన్నయ్య. ఓ గాడ్, జస్ట్ అంటేనే అన్నయ్య ఎంత టెన్షన్ పడ్డాడు. అది నేనేం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మధ్యలో పల్ల వచ్చింది, ఏమిందో ఏంటో. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అనుష, ఏం చేస్తున్నావు? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. చెప్పు పల్లవి, ఏదో సీరియస్ గా ఉన్నావు, ఏమైంది? చరణ్ నన్ను ప్రేమించలేదంట. ఇంకెవరో అమ్మాయిని ప్రేమించాడంట. నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? పల్లవి ప్లీజ్ కూల్. ఎందుకు నీకు డౌట్స్ వచ్చాయి? చరణే చెప్పాడు. పీకల్లోతు లాస్లో మునిగిపోయిన మీ కంపెనీకి, ఐ మీన్ మీ అన్నయ్యకి ఇప్పుడే ఊపిరాడుతుంది. పెళ్లి టైంలో కూడా మీ అన్నయ్య భరత్ గారు తన ప్రెషర్ అంతా చెప్పారు. ఇప్పుడు నువ్వు పల్లవి కన్నీళ్లు వరదలే పారుతాయి, మీ ఇంటికే వచ్చేస్తుందని ఛాలెంజ్లు చేస్తే రిలీజ్ అయిన ఫస్ట్ టైంలోని మనీ మళ్ళీ తిరిగి కట్టాల్సి ఉంటుంది.